వచ్చాను కానీ మీటింగ్ అయితే పెట్టలేదు అవునా అప్పుడు జాతర అప్పుడేమో వచ్చింది సో ఏముందంటే ప్రతిరోజు సాయంత్రము మన పోలీస్ స్టేషన్ టైంలో ఏదైతే పల్లెలు ఉన్నాయో ఖచ్చితంగా కనీసం ఒక పల్లెమైనా వెళ్ళి ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యి ఇప్పుడు జరుగుతున్న ఒక పల్లె అయితే విజిట్ చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు నేను పూజారి తాండకి వచ్చాను అవునా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేరాలు ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. దాని బాధ్యత జరగకుండా ఉండాలంటే దాని గురించి అవగాహన మనకు ఉండాలి కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. మన పక్కనే హైవే ఉందా ఉంది. మనం అందరం 2 వీలర్స్ 4 వీలర్స్ వాడతాము. హైవేలో యాక్సిడెంట్ బాగా పడతాము. ఎందుకు వెళ్తాము? హెల్మెట్ లేకుండా పోతాము. తాగి నడిపే వాళ్ళు ఉంటారు, నడుపుతారు. రాంగ్ డైరెక్షన్లో పోతారు. సో ఇవన్నీ కారణాలు తెలిసి కూడా మనము చేస్తున్నాము. మీకు తెలియదని కాదు, ఒకసారి చెప్తే మీరు ఫాలో అవుతారనే ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే మీకు లైసెన్స్ ఉందా? 2 వీలర్లు అది వాడతారు కదా, లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఎందుకంటే ఏదో పోలీసు వాళ్ళు చెక్ చేస్తారని కాదమ్మా. లైసెన్స్ ఉన్నట్లయితే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ఉందనుకో, రేపటి రోజు పొరపాటున ఏమన్నా అయినా కూడా రోడ్ యాక్సిడెంట్ అయ్యి మీకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. మీకు అవగాహన ఉన్న దీని గురించి ఉంటే మంచిది. ఇంకోటి ఏంటంటే ఇది రోడ్ యాక్సిడెంట్ గురించి పక్కన ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలు జరుగుతున్నా లేదా ఈ మధ్య? దొంగతనాలు అంటే మనం ఏమనుకుంటాం, యూజువలీ డబ్బు బంగారం జాగ్రత్త పెట్టుకుంటే చాలనుకుంటాము. కానీ మన పల్లెల్లో క్యాటిల్ అంటే ఆవులు కావచ్చు, మేకలు కాదు, ఏమంటారు, గొర్రెలు కానీ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం. కోళ్ళు ప్రస్తుతము గొర్రెలు కోళ్ళని కూడా దొంగతనం చేస్తున్నారు. ఐడియా ఉందా మీకు? మన జీవనాధారం అదే కదా, వాటిని కాపాడుకుంటేనే మన జీవనాధారం ఉంటుంది. అర్థమవుతుందా? సో ఎవరైతే గొర్రెలు వాటిని పెంచుకుంటారో జాగ్రత్త చూసుకోండి, నెగ్లిజెంట్గా వదిలేకుండా. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటే మీకు అవకాశం ఉన్నట్లయితే ఒక కెమెరాని ఇంట్లో పెట్టుకున్నారనుకో దొంగతనం చేయగలరా? ఇంటర్నెట్ టైంలో అది కదా, ఏదో సిటీలో కాదు, ఇలాంటి పల్లెలోనే 15 లక్షలు పెట్టుకున్నాడు ఇంట్లో, ఒక కెమెరా పెట్టుకోలేడా? ఎందుకు పెట్టుకోలేదు? తెలియకనా? నిర్లక్ష్యము, ఏమవుతుందిలే అని. కానీ ఒకరోజు దొంగ వస్తాడు, ఎత్తుకుని పోతాడు. ఆ తర్వాత చేతులు కలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. గొర్రెలు దొంగతనం అంటే ఏం చిన్న విషయమా? 10,000 ఉంటుంది నా పెద్ద చెప్పే. కొత్తది కొనాలంటే 1,00,000 పైనే ఉంటాయి ఇప్పుడు రేట్లు, అవునా? అలాంటి 2 వీలర్లో మీరు ఎవరైనా జీపీఎస్ ఇన్స్టాల్ చేస్తున్నారా? జీపీఎస్ చిప్ ఒక్కరన్నా లేదు. ఎంత అవుతుంది అది? ఎవరికైనా అవగాహన ఉందా? 15,000 అంతే. 1,00,000 రూపాయలు వాల్యూ చేసే ఒక 2 వీలర్కి మనం ఒక 2,000 రూపాయలు పెట్టుకోలేమా? లేదు. కానీ ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి తెలుసుకొని ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే రేపటి రోజు ఎవరన్నా దొంగతనం చేసినా కూడా మీ బండిని మా అవసరం కూడా మీకు ఉండదు. మీకే లొకేషన్ చూపిస్తుంది, మీరు ఎత్తుకొని వచ్చి చెప్తాడు ఈ దొంగతనం చేశాడని. అర్థమవుతుందా? ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్లో చూశాను. ఇంతకుముందు పోయిన నెలలో ఇంతకుముందు ఏమేమి దొంగతనాలు జరిగినాయని చూస్తుంటే బయట దొంగతనాలు కూడా చాలా జరిగినాయి, అవునా కదా? సో అది జరగకుండా ఉండాలంటే మీరు ఈ చిన్న చిన్న విషయాన్ని ఫాలో అవ్వాలి. నేను చెప్పాను వెళ్ళిపోయాను మీరు లాభం లేదు. నేను ఏదో ఇంకోటి వచ్చింది ఏదో ఫోటో. ఒక వారం క్రితము మన స్టేట్లో ఒకటే రోజు 6 మర్డర్లు అయినాయి. ఒక మర్డర్ జరగడానికి ముఖ్యమైన కారణం ఏముంటుందబ్బా? ఎవరైనా చెప్పగలరా? మీకు అవగాహన ఉంటుంది. ఒక మర్డర్ జరిగిందంటే మెయిన్గా ఏం రీజన్ ఉంటుంది? ఆవేశం ఎందుకు వస్తుంది? అక్రమ సంబంధము, అవునా కదా? అక్రమ సంబంధాల్లో మర్డర్లు జరుగుతాయి లేదా? ఒక మర్డర్ జరిగిందంటే ముందు ఏ కోణంలో ఆలోచిస్తారు? దీంట్లో ఏమైనా అక్రమ సంబంధం కోణంలో ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్రమ సంబంధాలు అనేవి సిటీల్లో టౌన్లలో కానీ మన పల్లెల్లో కూడా ఉన్నాయి, అవునా కదా? నేను లేని విషయం ఏమైనా చెప్తాను. ప్రతి చోట ఉన్నాయి అక్రమ సంబంధాలు. దీనివల్ల మర్డర్ల వరకు దారి తీస్తారు. పెద్దవాళ్ళైన మీరు అలాంటి దాంట్లో గుర్తు తీసుకునే వాళ్ళకి, అలాంటి దాంట్లో ఉండే వాళ్ళు ఎంతో కొంత అయితే అవగాహన ఉంటుంది కదా. ఇంతకుముందు మామూలుగా దొంగనేవాడు ఇంటికి వచ్చి దొంగతనం చేసేవాడు, ఇప్పుడు ఫోన్ నుంచే, అవునా కదా? అది కూడా ఎట్లా జరుగుతుందంటే మీకు సింపుల్గా